మన టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న ఒక క్రేజీ కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎంతమంది డైరెక్టర్స్ అయినా రావచ్చు, బలమైన సీన్స్ రాయొచ్చు, అంతకన్నా పవర్ఫుల్ డైలాగ్స్ రాయొచ్చు. కానీ మన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టైలే వేరు. అసలు ఈ రోజు ఆయన గురించి, మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ఇట్. మనందరికీ తెలిసిందే, పూరి గారి క్యారెక్టర్స్ లో, వారి మాటల్లో జస్ట్ యాటిట్యూడ్ మాత్రమే చూస్తే మనం చాలా పెద్ద తప్పు చేసినట్టే. ఆ మాటల్లో లైఫ్ ఉంటుంది, ఒక డీప్ ఫిలాసఫీ ఉంటుంది. నార్మల్ గా ఫిలాసఫీని ఎవరైనా నెమ్మదిగా ఒక ప్రవచనంలో చెప్తారు, కానీ దానికి ఒక ఓరా మాస్ యాటిట్యూడ్ యాడ్ చేసి చెప్పడం ఓన్లీ పూరి గారికి సొంతం. అందుకే పూరి జగన్నాథ్ సినిమాల్లో డైలాగ్స్ అయినా, ఆయన చేసే మ్యూజిక్స్ అయినా, పాడ్కాస్ట్ అయినా ఎవర్ గ్రీన్ ఉంటాయి. ఆ మూవీస్ హిట్ ఆర్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆ రైటింగ్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంకా మెయిన్ విషయానికి వస్తే, ఒక ఇంటర్వ్యూలో మన డార్లింగ్ ప్రభాస్ పూరి గారితో చేసిన మూవీస్ గురించి చాలా ఇష్టంగా మాట్లాడాడు. పూరిలా మాటలు రాసేవారు లేరని ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్ గా చెప్పాడు. ఒక్కసారి ఆలోచించండి, ప్రభాస్ కెరీర్ ఇప్పుడు పీక్ లో ఉంది. స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగ, ఫౌజీ కోసం అనురాఘవ్ పొడి, అండ్ ఆల్రెడీ కల్కి యూనివర్స్ కోసం నాగశ్విన్ లాంటి టాప్ అండ్ క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాడు. ఇంకా చాలా మంది పెద్ద డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి పూరి మాదిరిగా మాటలు రాసేవారు లేరు అని ప్రభాస్ చెప్పడం అంటే తనకి పూరి గారి వర్క్ మీద ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ప్రభాస్ తలుచుకుంటే ఇప్పుడైనా పూరితో మరో సినిమా చేయొచ్చు. డైరెక్టర్ మారుతికి అవకాశం ఇచ్చిన ప్రభాస్ అనుకుంటే పూరి గారికి డేట్ ఇవ్వడం ఒక పెద్ద విషయం కాదు. పైగా మారుతి కాంబినేషన్ అన్నప్పుడు ఫ్యాన్స్ ముందుగా చాలా గోల్ చేశారు, డౌట్స్ పెట్టుకున్నారు. కానీ అదే పూరి జగన్నాథ్ పేరు చెప్తే ఫ్యాన్స్ అసలు చేయమన్నా చేయరు, ఎందుకంటే ఆ కాంబో మీద వాళ్ళకున్న ట్రస్ట్ అలాంటిది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, పూరి గారి దగ్గర ఇప్పుడు ఒక సాలిడ్ స్టోరీ ఉండాలి. పాస్ట్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ లో పూరి గారు ఎంతో అద్భుతమైన స్టోరీస్ తీసి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి ఆయన ప్రభాస్ ఒక మాట అనుకుంటే చాలు, ఆ రేంజ్ స్టోరీ ఆటోమేటిక్ గా పుట్టేస్తుంది. ఒకవేళ ఈ కాంబోలో ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ మాఫియా స్టోరీ వస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవడం గ్యారంటీ. సో ఇది బై ఆ మ్యాటర్. ప్రభాస్ కి పూరి గారి మీద ఉన్న రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ చూస్తుంటే డెఫినెట్లీ ఇంకో మూవీ వస్తే బాగుంది అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? ప్రభాస్ అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మళ్ళీ మూవీ వస్తే ఆ వైబ్ ఎలా ఉంటుంది? కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.